చెప్పే 4 ఎకరాలు వేసిన. 4 ఎకరాలు. ఇప్పుడు కాంటలు పోతలేవు, వడ్లు అన్ని కొల్లాలని అయిపోతున్నాయి అని చెప్పేసి అంటారు, నిజమేనా? ఇప్పుడు మా దగ్గర అయితే జర ఓకే రన్నింగే ఉంది, బాగానే పోతున్నాయి. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. వెంటనే వెళ్ళిపోతున్నాయి. రోజుకో లారీ వస్తుంది, రోజు వెంటనే వెళ్ళిపోతున్నాయి. కానీ రైతులను ఆగం చేసి వడ్లన్నీ కొల్లాలని ఎండబెడుతుర్రు, రైతులు ఆత్మహత్య చేసుకునేటట్టు చేస్తున్నారు, సమయానికి కాంట పోక అని చెప్పేసి అంటారు. కరెక్టే, వేరే విలేజ్లలో అంటారు కానీ ఇక్కడ అయితే ఏం ప్రాబ్లం లేదు మన దగ్గర. ఈ బేగంపేట మందం అయితే ఓకే ఉంది. వేరే దగ్గర చాలా మంది అంటారు, న్యూస్లో కూడా వస్తున్నాయి, చాలా ప్రాబ్లాలు ఉన్నాయి, కాంట పెడతలేవు, లారీలు వస్తలేవు అని చెప్పేసి చాలా ప్రాబ్లం చెప్తా ఉన్నారు. అవి వాస్తవం మీకు తెలియదు? తెలియదు. మరి మీ విషయం? మా విషయం అయితే మా మందం అయితే ఇప్పుడు బాగానే ఉందని అనుకుంటున్నాను. ఈ దొడ్డుబట్లకు కూడా జర బోనస్ ఇస్తే ఇక బాగుండే అని కోరుకుంటున్నాం. ఎంత పండించినావు మరి సార్ పంట? నేను 150 బస్తాలు పండించిన. 150 బస్తాలు. ఎట్లా మరి ధర ఏమన్నా ఇంకా మార్పు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా? రైతులకు బాగానే ఉంటది కదా, మార్పు రావాలని కోరుకుంటాం. ఎప్పుడు కానీ మార్పు రావాలని కోరుకుంటాం. ప్రభుత్వం స్పందిస్తా ఉందా మరి రైతుల విషయంలో ఏమన్నా? ఇప్పుడైతే ఏం లేదు, రైతు బంధు అని అది లేదు, ఈ బోనస్ అని కూడా ఇది పెండింగ్ ఉంది, వచ్చేదాకా గ్యారెంటీ ఏం లేదు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏమైనా ఉందా? చాలా డిఫరెంట్ ఉంది. ఆ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంది, ఏది కానీ అనుకున్న టైంలో నెరవేర్చింది. ఈ ప్రభుత్వము కానీ అనుమందమే కానీ చేసుడైతే ఏం లేకపోయింది. ఆదుకుంది గత ప్రభుత్వం, మరి ఎందుకు ఓడిపోయింది? ఓడిపోయిందంటే మార్పు మార్చాలని చెప్పేసి అది చేసారు అనుకో. ఇప్పుడు ఈ ప్రభుత్వం నిలబడతా ఓడిపోతా అంట? మంచిగా చేస్తే నిలబడుతుంది, ఖచ్చితంగా నిలబడుతుంది. గిట్లే చేసేస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది. అంటే 6 నెలల్లో కూలిపోతా అంటారు కదా, వేస్ట్. అది కూలిపోవడం అన్న ముచ్చట ఏమి ఉండదు కానీ ప్రజలు మత్తుగా అనుకునే నెరవేరుతాయా? బీఆర్ఎస్ అంటారు కదా కూలిపోతా, మస్తుగా అంటారు. బీఆర్ఎస్లు అనగానే అవుతుందా? వాళ్ళు అన్నప్పుడు మనం అనలేమా? మనం ఇచ్చినాక వాళ్ళు అంటారు గట్టినే, అదంతా వేస్ట్, అంతా వేస్ట్. ఇది ఫైనల్గా ఏం చెప్తావు మరి కాంగ్రెస్ గురించి? కాంగ్రెస్ ఏం లేదు, ఇప్పుడు 6 గ్యారంటీలు నెరవేరిస్తే మళ్ళీ కూడా అదే ప్రభుత్వం వస్తుందని మేము కూడా అనుకుంటున్నాం. చాలా ప్రజల్లో కూడా చాలా బాగుంది. అనుకున్న మాటలు నెరవేరిస్తే బాగానే ఉంటుంది. సరేనే. ఓకే థ్యాంక్ యూ. ఏం పేరే? నా పేరు చంద్రం. ఏం చేస్తుంటావు? వ్యవసాయం. ఏం పంట పండించినావు సార్? వరి. వరి రైతులందరూ చచ్చిపోతూ ఉంటారు గ్రామాలలో అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. అటు కొన్ని మీడియాలలో కూడా వార్తలు వస్తూ ఉన్నాయి, వడ్లు ఇంతవరకు కాంటలు పోతలేవు, ఇబ్బంది పడుతూ ఉన్నారు, కళ్ళాలని ఎక్కడ వడ్లు అక్కడ ఉండిపోతూ ఉన్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. కావాలి ఉండలేక రైతులు చచ్చిపోతూ ఉంటారు. వాస్తవేనా? నడుస్తుంది కదన్న, అదే ఎన్నో ఒక దగ్గర నడుస్తుంది, మొత్తం నడుస్తలేవా? ఎక్కడ పెండింగ్ పడేది ఎక్కడ నాకు చెప్పండి, ఎక్కడ ఉన్నది? ఇక్కడ దగ్గర సెంటర్ భూంపల్లిలో నడుస్తలేదా, కాజీపూర్లో నడుస్తలేదా, వీరారెడ్డిపల్లిలో నడుస్తలేదా? ఎక్కడ పెండింగ్ పడుతుంది? అది అంతా కావాలని వాళ్ళు సోషల్ మీడియాలో వేసి అంత వైరల్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారు వాళ్ళు కావాలని. కానీ రైతు రాజ్యం అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఏమంటారు పీడిస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు, కరెంట్ ఇస్తలేదని చెప్పి చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తే 3 గంటల కరెంట్ అన్నారు. 3 గంటల కరెంట్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఇస్తున్నాడా? 3 గంటల కరెంట్ ఇస్తే ఇన్ని వాటిలు వండుతుండేనా? ఇన్ని వాటిలు వండాయి కదా, ఇస్తున్నాడు ప్రభుత్వం. కరెంటు కూడా బరాబర్ ఇస్తున్నాడు. ఏదో కొంచెం ఏదైనా ప్రాబ్లం ఉంటే మధ్యాహ్నం 1 అవర్ 2 అవర్స్ ఎల్సీ తీసుకుంటున్నారు. అది వాళ్ళ ఏదైనా ప్రాబ్లం ఉంటే అన్నాడు. ప్రభుత్వంలో 24 గంటల కరెంట్ వచ్చిందని చెప్పేసి అంటారు. 24 గంటల కరెంట్ ఎప్పుడు ఇవ్వలేరు బ్రదర్, ఎప్పుడు ఇవ్వలేరు 24 గంటల కరెంట్. వాళ్ళు కూడా 16-17 గంటలు ఇచ్చారు, మధ్యలో కూడా కోతలు పెట్టిరు. వాళ్ళు కూడా అసలు ఇవ్వలేరు. వాళ్ళు కూడా 24 గంటల కరెంట్ ఎప్పుడు వచ్చిందో మీకు తెలుసు కదా, మీకు కూడా. మీరు 24 గంటల కరెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్లు ఇప్పుడు ఇచ్చారు నాకు చెప్పండి. నేను రైతును కదా, నాకు కూడా వ్యవసాయం ఉంది. నేను ఒక 5 ఎకరాలు వేసుకున్న వారి నాకు కాంటా కూడా పోయినాయి. సన్నోడ్లు పెడతాడు, బోనస్ 500 కూడా కేటాయించారు, బడ్జెట్లో కూడా కేటాయించిండు. గతంలో కేసీఆర్ వరి పెడితే ఉరియా అన్నాడు. ఆయన ఏం చేసిండు? వరి పెట్టకమని చెప్పేసిండు. కలెక్టర్లతో దాడి చేయించిండు రైతులను. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బెటరే కదా. ఇప్పుడు హైడ్రా గురించి గ్రామాలలో ఏమనుకుంటా ఉన్నారు? హైడ్రా నిన్న బెటర్ హైడ్రా, కానీ హైడ్రాను వ్యతిరేకిస్తా ఉన్నారు కదా సిటీలో మొత్తం. వ్యతిరేకించడం అండి, ఇప్పుడు ఒక హైడ్రాలో ఒక 10 ఇళ్ళు కూడా పెడితే ఒక 30 ఇళ్ళకి 40 ఇళ్ళకు సేఫ్ జరుగుతుంది. అవన్నీ కబ్జాలు చేసి దాంట్లో మీరు కడుతుంటే అక్కడ ఉన్న వాటర్ అంతా ఎక్కడ పోతుంది? ఎక్కడ స్లోబ్ ఉంటే అటు వెళ్ళిపోతుంది వాటరు. దాంతో కొంచెం కాలనీలకు ఇబ్బంది కదా, అట్లా. ఇప్పుడు ఏమనుకుంటా ఉన్నారు ప్రభుత్వం మీద? గ్రామాల్లో ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? ఎట్లా తిరస్కరిస్తారు? సంవత్సరం కాలంలోనే విమర్శలు ఆకట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నారు.
గత ప్రభుత్వం కంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ 9-10 నెలలనే బెటర్ 100% బెస్ట్ చేసి చూపించిండు. 6 గ్యారెంటీలే కాలేవంటారు. 6 గ్యారంటీలు ఎందుకు కాలేవండి? నాకు చెప్పండి, 6 గ్యారంటీలు ఎందుకు కాలేవు? 9-10 నెలలనే సిలిండర్ ఇచ్చిండు, మనకు మీటర్ బిల్ ఇచ్చిండు, బస్ ఫ్రీ అన్నాడు, బస్ ఫ్రీ పెట్టిండు. మన రైతు రుణమాఫీ కూడా 75% చేసిండు. కొన్ని ఏదైనా టెక్నిక్ విషయం ఉంటే అవి ఆగినాయి. మన వ్యవసాయ శాఖ మంత్రి కూడా చేస్తా అని చెప్పిండు. మనం కూడా ఓపికతో ఉండాలి కదా. డిసెంబర్ 3 తారీఖు వరకు చేస్తా అన్నాడు. రైతు భరోసా కూడా చేస్తా అంటుండు. రాగానే నీకు 9-10 నెలల ఇన్ని గ్యారంటీలు చేసినాక ఆయన 10 ఏళ్ళ పరిపాలనలో ఏం చేసిండు ఒకసారి మీరు చెప్పండి, నాకు మీరే చెప్పండి. మీ ప్రాంతానికే నీళ్లు తీసుకొచ్చి మల్లన్న సాగర్ కట్టించు అని చెప్పి చెప్తా ఉన్నాను. మల్లన్న సాగర్ మాకు వాటర్ రాలేదండి, ఇంకా కాలువలు కొంచెం పెండింగ్ ఉన్నాయి, వాటర్ ఇంకా రాలేదు. మా బోర్లతోటే మేము పండించుకుంటున్నాం, వాటర్ ఏం రాలేదు. కాలేజ్ వాటర్ రాలే, ఇంకా కాలువలు కొంచెం పెండింగ్ ఉన్నాయి. కాలువలు అవి కూడా క్లియర్ చేస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా రైతుకి ఇంకా బాగుంటుంది. కాంగ్రెస్ ఇంకా ఏం చేస్తే రైతులు కాంగ్రెస్ ను దగ్గర తీసుకునే అవకాశం ఉందని మీరు భావిస్తా ఉన్నారు? చేస్తుండు 500 బోనస్ పెట్టిండు సన్నోడ్లోకి ఒకటి, కరెంట్ కూడా బరాబరే ఇస్తుండు, సెకండ్ ఆప్షన్. ఇంకోటి ఏంటంటే రైతు భరోసా ఇస్తా అన్నాడు కాబట్టి రైతు భరోసా ఇస్తే ఇంకా రైతులకు కూడా ఇంకా ఆనందం ఉంటుంది. ఇంకా కొంచెం ఇంకా జర ఇంప్రూవ్ రేవంత్ రెడ్డి గారు ఇంకా కొత్త ఏదైనా ప్యాకేజ్ పెట్టి రైతులకు మేలు చేస్తే గత మళ్ళీ 5 years కూడా ప్రభుత్వం కూడా మళ్ళీ ఆయనదే 5 ఎకరాలన్నా 10 ఎకరాలన్నా కటాఫ్ పెట్టి రైతు బంధు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. 5 ఎకరాలు 10 ఎకరాలు చేస్తే ఆలోచన ఇంప్లిమెంట్ అయితే బాగుంటుంది అనుకుంటారా, లేదంటే దానివల్ల వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది? వ్యతిరేకత ఏం పెరగదండి. సాధారణ రైతుకు 10 ఎకరాలు ఉంటుంది. గుట్టలకు, చెట్లకు, కరీంనగర్ హైవే రోడ్లకు, బైపాస్లకు అవిటికి ఇవిటి కూడా ఇస్తున్నాడు కదా రైతు బంధు. మరి అవి ఇచ్చేది ఎందుకో మన వాళ్ళకే ఇచ్చేస్తే సరిపోతుంది కదా. అది వేస్ట్ ఖర్చు కదా. అది ఒక్కొక్కరికి 200 ఎకరాలు ఉన్నది. ఏం కదంటావు దానివల్ల? బెటర్ 10 ఎకరాలు కడిగేసి ఇచ్చిందంటే బెటర్ కదా. గవర్నమెంట్కు ఆదాయం ఉంటుంది, మిగులుతుంది, ప్లస్ కరెక్ట్ రైతుకు కూడా అది ఇంప్లిమెంట్స్ జరుగుతుంది కదా. సరేనే, ఓకే, థ్యాంక్ యూ.